హాయ్ ఆల్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెషికా టేల్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అండ్ హియర్ ఐయామ్ బ్యాక్ విత్ అనదర్ మీషో హాల్. ఇలాంటి మరెన్నో మీషో హాల్స్ మన ఛానల్‌లో ప్రీవియస్‌గా ఉన్నాయి. ఒకవేళ మీరు అవి చెక్‌ఔట్ చేయకపోతే ప్లీజ్ డు గో అండ్ విజిట్. అండ్ ఇవాల్టి మన వీడియో వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజెస్, అది కూడా మీషోలో పర్చేస్ చేసినవి. అన్నీ 1000 బిలోలోనే ఉన్నాయి. హెవీ వర్క్స్ అండ్ సింపుల్ వర్క్స్ అన్నీ ఇంక్లూడ్ చేశాను. మెయిన్‌గా పింక్స్ కొంచెం ఎక్కువ ఇంట్రొడ్యూస్ చేశాను. ఎందుకంటే హెవీ ఉన్నదొకటి, సింపుల్ ఉన్నదొకటి, మీడియం వర్క్ ఉన్నదొకటి. బికాస్ పింక్స్ మనకి ఎక్కువ ఉంటాయి కాబట్టి. అండ్ ఇది వచ్చేసి పర్పుల్ షేడ్, పర్పుల్ వైన్ మిక్స్ షేడ్‌లో వచ్చిందిది. ఇది ఫుల్ హెవీ వర్క్ బ్లౌజ్ అని చెప్పుకోవచ్చు. అంటే బ్రైడ్స్ కూడా దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. అంత వర్క్ చాలా బావుంది. ఫుల్ బ్యాక్ నెక్ కూడా హెవీ ఇచ్చారు. అండ్ బోత్ హ్యాండ్స్ హెవీ ఉంది. ఇదంతా పర్ల్ అండ్ జర్దోసి విత్ వైట్ స్టోన్స్‌తో వచ్చింది వర్క్ అంతా. అండ్ థ్రెడ్ ఏమో గోల్డ్ థ్రెడ్ యూజ్ చేశారు. ఇది మనం స్టిచ్ చేయించుకొని వేసుకుంటే ఎవరు గూడా ఇది ₹1000 కాస్ట్ బ్లౌజ్ అని ఎవ్వరు నమ్మరు. క్వాలిటీ మాత్రం చాలా బావుంది. అండ్ ఇది 1 మీటర్ క్లాత్‌తో వచ్చింది. హాఫ్ పట్టు క్లాత్ లాగానే ఉంది. క్లాత్ కూడా షైనింగ్ ఉండి బావుంది. అండ్ బ్యాక్ థ్రెడ్స్ కూడా మనకి లైనింగ్ స్టిచ్చింగ్ చేయించుకుంటాం కాబట్టి అవేమీ ఊడిపోవు. సో దట్ వర్క్ అనేది ఏది గూడా పాడవకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్. పింక్‌లో ఇది హెవీ సైడ్ నేనిది ప్రిఫర్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు నెట్ వచ్చే డిజైన్ బ్లౌజెస్ అనేది ఫుల్ ట్రెండ్‌లో ఉన్నాయి. అండ్ ఇది కూడా మిడిల్ పార్ట్‌లో థ్రెడ్ వస్తుంది. సేమ్ జర్దోసి అండ్ వైట్ స్టోన్స్‌తో వర్క్ వచ్చి, అండ్ మీరు చూడొచ్చు హ్యాండ్స్‌కి పైన, కింద పానీ వర్క్ అని ఇప్పుడు కొంచెం ట్రెండ్‌లో ఉందన్నమాట. మనం మగ్గం వర్క్ చేయించుకుంటే కూడా అది కొంచెం హై కాస్ట్ తీసుకుంటున్నారు పానీ వర్క్ అని. థ్రెడ్‌తో స్టిచ్ చేస్తున్నారన్నమాట. అది 3 డీ ఎంబోజింగ్ వచ్చేలాగా. అండ్ ఇది బ్యాక్ నెక్ డిజైన్. ఇది సింపుల్‌గా వచ్చింది. నెట్ ఉన్న ఏ బ్లౌజ్ అయినా సరే కొంచెం అందం వస్తుంది. ఫుల్ హెవీ వర్క్ ఉండేదానికన్నా గూడా. సో, నాకిది చాలా నచ్చింది. అందుకే దీనిలో నేను ఇంకో కలర్ గూడా తీసుకున్నాను. నెక్స్ట్ కమింగ్ వీడియోలో మీరు చూడొచ్చు ఆ కలర్ ఏంటో. అండ్ దీనికి కింద గోల్డ్ బీడ్స్ హ్యాంగింగ్ ఇచ్చారు. సో, అది కూడా బ్లౌజ్‌కి అందం వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్. ఇది హ్యాండ్స్‌కి కింద పార్ట్ హెవీ వచ్చింది. పైనంతా గూడా హ్యాండ్స్‌కి పైనంతా గూడా గోల్డ్ థ్రెడ్‌తో సింపుల్ డిజైన్ వచ్చి, మనకి హెవీ శారీకైనా బావుంటుంది. సింపుల్ శారీకి బావుంటుంది. అండ్ దీన్ని మనం పట్టు శారీస్‌కే కాకుండా ఫ్యాన్సీ శారీస్‌కి కూడా వాడుకోవచ్చు. బట్ నాకనిపించింది ఏంటి అంటే ఇది పర్ల్ అండ్ గోల్డ్ బీడ్స్‌తో వచ్చిన డిజైన్‌లో బీడ్స్ కొన్ని కొంచెం కొంచెం బ్లాక్ అనిపించింది. సో, నాకు మేబీ మనం యూజ్ చేస్తున్న కొద్దీ ఆ బీడ్స్ ఏమన్నా కలర్ షేడ్ అవ్వచ్చు అని అనిపించింది. బట్ ఐ యామ్ నాట్ ష్యూర్. నేను దీన్ని ఇంకా యూజ్ చేయలేదు. అండ్ దీనికి షోల్డర్ పార్ట్ హెవీగా ఇచ్చారు. యాస్ వెల్ నెక్ బ్యాక్ పార్ట్ కూడా చాలా హెవీగా వచ్చింది పర్ల్స్‌తో. అండ్ వీటన్నిటికి కూడా 1 మీటర్ క్లాతే ఇస్తున్నారు. అండ్ హాఫ్ పట్టు క్లాతే వస్తుంది. షైనింగ్ కూడా నేను పర్టిక్యులర్‌గా అన్నిటికి చెప్పను. బట్ షైనింగ్ అన్నిటికి చాలా బావుంది. ఇది ప్యారెట్ గ్రీన్ కలర్‌లో సింపుల్‌గా బావుంది. బ్యాక్ నెక్ కూడా పాట్ నెక్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్‌లో ఇది మీడియం రేంజ్‌లో తీసుకున్నా. అంటే మీడియం వర్క్‌లో తీసుకున్నా. ఆహ్, దీని కాస్ట్ అరౌండ్ 800 అలా పడింది. ఆహ్, మిగ్ అండ్ ప్రీవియస్ కాస్ట్ చెప్పడం నేను మర్చిపోయాను. వాటి కాస్ట్ నేను మీకు స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. ఇప్పటిదాకా చూపించిన ఫస్ట్ 2 బ్లౌజెస్ కాస్ట్ ఈచ్ వన్ 1000 అరౌండ్ ఉంది. అంతకు మించి అయితే లేదు కాస్ట్. అండ్ ఇది 700 మధ్యలో ఉంది. వర్క్ మాత్రం బావుంది. ఇది గూడా సింపుల్‌గా వచ్చి బావుంది. హ్యాండ్స్ దగ్గర కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో ఉంది. ఫుల్ హెవీ రాకుండా మధ్యలో పానీ వర్క్ వచ్చి ఫుల్ థ్రెడ్‌తో సెల్ఫ్ డిజైన్ వచ్చింది. దీనికి కూడా హ్యాంగింగ్స్ ఉన్నాయి మీరు గమనించినట్లయితే. అండ్ షోల్డర్ గూడా సింపుల్‌గా స్టోన్స్ అండ్ బీడ్స్‌తో డిజైన్ చేశారు. మధ్యలో గోల్డ్ థ్రెడ్ అండ్ పింక్ థ్రెడ్ మొత్తం సెల్ఫ్ మోటివ్‌లోనే ఉంది. ఈ బ్లౌజ్ వర్క్ అంతా గూడా మనకి. అండ్ నెక్స్ట్ ఇందాక మనం చూసిన పింక్ బ్లౌజ్‌లోనే ఇది బ్లూ కలర్. అండ్ బ్లూ కలర్ మీద ఈ వర్క్ నాకు ఇంకా హైలైట్ అయినట్టు అనిపించింది. సేమ్ సేమ్ వెండర్ దగ్గర తీసుకున్నాను ఇది కూడా నేను. ఇది కూడా అరౌండ్ 1060 అలా పడింది దీని కాస్ట్ నాకు. మధ్యలో నెట్ డిజైన్ వచ్చి
అండ్ బీడ్స్ హ్యాంగింగ్స్ తో బాగుంది. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు ఆ మధ్యలో ఆ పానీ వర్క్ అనేది థ్రెడ్ తో 3D ఎంబోజింగ్ అన్నమాట ఇది మనకి. బ్యాక్ నెక్ కూడా సారీ బ్యాక్ థ్రెడ్స్ కూడా చూడండి ఎక్కడ కూడా మనకి బయటకు వస్తున్నట్లుగాని అట్లా లేదు. అండ్ మధ్యలో నెట్ చినిగడం అట్లా కూడా ఏం లేదు. స్టిచ్చింగ్ మంచిగా ఉంది. ఆ మధ్యలో నెట్ అటాచ్మెంట్ అనేది. ఈ బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ చాలా వైబ్రెంట్ గా కనిపిస్తుంది. మనం కాంట్రాస్ట్ శారీస్ కూడా ఇది చాలా బాగుంటుంది అనిపించింది నాకు. ఈ మధ్య మీరు చూసినట్లయితే మధ్య మధ్యలో పర్ల్స్ అనేవి యాడ్ చేశారు. యాజ్ వెల్ మొత్తం జర్దోజీ అండ్ బీడ్స్ తోనే వర్క్ అంతా వచ్చింది. ఇంత కూడా థ్రెడ్ ఎక్కడా లేదు ఈ బ్లౌజ్ డిజైన్ లో. అండ్ నెక్స్ట్ ఇది పింక్ లో సింపుల్ డిజైన్. చిన్న చిన్ని డోలా సిల్క్ శారీస్ కానీ అట్లా మనం ఇది యూజ్ చేయొచ్చు. ఇది మొత్తం గోల్డ్ బీడ్స్ అండ్ వైట్ స్టోన్స్ తోనే వచ్చింది వర్క్ అంతా. నేను ఇది స్టిచ్చింగ్ చేయించుకుని యూజ్ చేశాను. చాలా బాగుంది. అండ్ క్లాత్ క్వాలిటీ కూడా 1 మీటర్ అని చెప్పాను కదా, క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాకపోతే బ్యాక్ నెక్ అనేది చాలా సింపుల్ వచ్చింది. అండ్ దీని కాస్ట్ చెప్తే నమ్మరు, ఇది జస్ట్ 300 రూపీస్ నాకు పడింది. అంటే 600 కి మనం ఒక మగ్గం వర్క్ బ్లౌజెస్ విత్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. చాలా బాగుంది. వేర్ చేసినప్పుడు కూడా సింపుల్ శారీస్ కి మంచిగా లుక్ వచ్చింది. ఒకవేళ నా దగ్గర పిక్ ఉంటే నేను అటాచ్ చేస్తాను నాకు దొరికితే గనుక. మీరు వర్క్ క్లియర్ గా చూడొచ్చు. అండ్ దీని స్టోన్స్ కూడా సారీ బీడ్స్ కూడా కలర్ ఫేడ్ అవ్వట్లేదు. ఇది నేను ఆల్మోస్ట్ 2 to 3 టైమ్స్ వాష్ చేశాను. ఇది ఆఫ్టర్ వాష్ తర్వాత నేను వీడియో రికార్డ్ చేశాను. క్వాలిటీ అలానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇది బ్లూ కలర్ లో ఇంకొకటి హెవీ డిజైన్. బట్ దీని కాస్ట్ జస్ట్ 600 to 700 మధ్యలో ఉంది. కానీ లుక్ మాత్రం హెవీ లుక్ వస్తుంది. ఇదంతా గోల్డ్ బీడ్స్, వైట్ స్టోన్స్ అండ్ గోల్డ్ అండ్ బ్లూ థ్రెడ్ లో వచ్చింది. దీనికి హ్యాంగింగ్స్ లాగా ఏమి ఇవ్వలేదు. బట్ వర్క్ మాత్రం చాలా హెవీగా కనిపిస్తది మనం వేర్ చేసినట్లయితే. పైన మనకి షోల్డర్ దగ్గర నుంచేమో థ్రెడ్ వర్క్స్ తో ఇచ్చి దాని నుంచి స్లోగా బీడ్స్ వర్క్స్ తోనే ఇంత కూడా గ్యాప్ లేకుండా మొత్తం వర్కే వచ్చింది. అండ్ మీరు బోత్ హ్యాండ్స్ ఇట్లా హెవీ వర్క్ వచ్చింది. ఒకసారి మీరు బ్యాక్ థ్రెడ్స్ కూడా చూడండి ఎంత మంచి ఫినిషింగ్ లో ఉన్నాయో. బ్యాక్ నెక్ అనేది హెవీ లేదు, సింపుల్ లేదు, నీట్ గానే ఇచ్చాడు. షోల్డర్ వర్క్ కూడా మనకి వైట్ స్టోన్స్ కూడా యాడ్ చేశారు షోల్డర్ అండ్ బ్యాక్ నెక్ లో. క్లాత్ కూడా మంచిగా అనిపించింది. ప్రీవియస్ గా చూసింది రాయల్ బ్లూ, ఇది కొంచెం డార్క్ షేడ్ వచ్చింది దానిలోనే. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.